శ్రీ స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, కృష్ణపక్షం, వసంత ఋతువు, దశమి, బుధవారం, ఏప్రిల్ 23వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగద్రక్షణార్థం లీలయావదీర్ణస్య పద్మావతి గోదావరి శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామినః కృపయా సంకల్పిత ప్రాతరారాధన పూర్వాంగం సువర్ణ కుంభతీర్థేతి సంకల్ప్య ఓం హిరణ్యగర్భస్వదాగ్రే భూతస్య జాతప్తిరేక ఆసీత్ గంధపుష్పాక్షతైరప్యర్చయేత్ గంధం పరికల్పయేత్ నిత్యపుష్పాస్తేజమానో ప్రమోదేత్ శాంతిః. ఓం సదం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు. శాంతి శాంతి శాంతి. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ఈ రోజు బుధవారం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాదార విందములకు 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో శ్రీ స్వామివారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాద పద్మార్చన సేవ చేయడం జరిగింది. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నయనానందకరంగా తిలకించి తన్మయులైనారు. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఓం ఉత్సహిష్ణవే నమః. ఓం సహిష్ణుగాయ నమః. ఓం భ్రాజిష్ణవే నమః. ఓం గ్రసిష్ణవే నమః. ఓం వర్ధిష్ణవే నమః. ఓం భరిష్ఠుగాయ నమః. ఓం భరస్మైవరాయ నమః. ఓం వియత్వాసిరే నమః.
లక్ష్మీంద్రనదాక్షాంగదాక్ష శ్రీవత్సదక్షతే తులామూలముదేర్నాయ దోషిదాఖిల సూరగే మంగళాదాసన పరే కావేరీ వర్ధదాం కాలే కాలే వరసదవాసవః. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్న ఖచిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ధర్మ సంస్థాపక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సాయంత్రం 6:30 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాడ వీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య భక్తి గీతాలాపనలతో శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో శ్రీ స్వామివారిని అర్చించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించి ఆనంద పరవశులైనారు. వందే జగన్మాతరాం ధ్యాయామి ధ్యానం సమర్పయామి స్వామినః ప్రాదో ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి. ఓం అతో దేవా అవంతనో పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండిన శ్రీమన్నారాయణ రామానుజనజీయ స్వామినః అద్భుతం యచ్చ భవ్య నిష్కలంకో నిరంజనో నిర్వికల్పదాత్ర శృంగాగ్ర మంగళాభరణాంధ్రే